నార్మల్గా అది ఎంత హై బడ్జెట్ కానివ్వండి, లో బడ్జెట్ కానివ్వండి, నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళు రిలీజ్కి ముందు సినిమాని చెక్ చేసుకోరా? యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నా సార్, అదే తప్పే ఉంది, చెక్ చేసుకోరా? అంటే హై బడ్జెట్ అంతంత హీరోలు ఉంటే అయిపోతుందా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది సార్. ఈవెన్ నాకు వచ్చిందంటే మ్యాక్సిమం 10 మంది కన్నా వస్తుంది సార్, అంటే ప్రివ్యూ వేసుకొని చూడరా అని. సో అంటే హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అంటే దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్లీ అది నాకంటే సారే చెప్పాలి ఆయన ఎక్స్పీరియన్స్తో. ఇది అంటే చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుంటేనమ్మా, యాక్చువల్గా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే. తెలీదు అంటే మాత్రం నేను నమ్మను. అందులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అనేది తెలుసు. ఈ మధ్య కొన్ని పెద్ద పెద్ద సినిమాలు డమాల్ డిమీల్ అని వెళ్ళిపోవటాలు, ఇన్ని 100 కోట్ల నష్టం అని, మీలాగే నేను వినుంటాను, మనం అందరం ఒకటేలాగా వినుంటాం. బట్ నాకెప్పుడు అనిపించేది ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అంటే సార్ మీరు యాజ్ ఆడియన్గా చూస్తానని అన్నారు కదా, అందుకే నాకు ఈ క్వశ్చన్ 100% చెప్తున్నాను. ఆడియన్గా మనం మాట్లాడితే మాత్రం మన తప్పు అందులో మనకి సంబంధించింది ఏముంటుంది? సినిమా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు సినిమా చేస్తున్నావు? నేను ఇవాళ రాబిన్ హుడ్ సినిమా, అసలు సినిమా పర్పస్ ఏంటని ఇందాక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. అసలు ఇప్పుడు మీరు అడుగుతారేమో అని చూస్తున్నాను. సినిమా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? సినిమా ఎందుకు చూస్తాం మనం? మా పివి నరసింహారావు నా సినిమాలు చూసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే పివి నరసింహారావు, ప్రసాద్ మంచిగా నవ్విస్తాడా, మన టెన్షన్ అంతా పోతుంది అనేవారు. అంటే పర్పస్ ఆఫ్ సినిమా. ఆయన అతుకులు బంతగా ఉన్న గవర్నమెంట్లో కూడా నా సినిమాలు చూసి ఆయన రిలాక్స్ అయ్యాను అని చెబితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు పాపం. అంటే వీడు ఒక డాక్టర్లు అంటాడు, జబ్బు పేషెంట్ ట్రీట్మెంట్ పనికొస్తాడు అని ఇచ్చాడు. మనం ఎందువల్ల పర్పస్ ఆఫ్ సినిమా మనని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయాలి. ఏమండి, కామెడీయే ఎంటర్టైన్మెంట్ కాదండి. ఆ నలుగురు సినిమా 100 రోజులు ఎలా చూశారండి మీరందరూ? ఎందుకు చూశారు? ఆ ఏడుపు కూడా హాయిగా ఏడ్చుకున్నారు. ప్రతి ఇంట్లోనూ ఉన్న సమస్య హాయిగా ఏడ్చుకున్నారు. దట్ ఈస్ వాట్, ఎలా మీరు ఇంప్రెస్ చేయాలి అనే చెప్పడం కోసం చెప్పాను నేను. నన్ను క్షమించండి. 100% ఏంటయ్యానంటే, మొహాట పడకోకుండా నువ్వు అడిగితే మాత్రం, మొహాట పడకుండా నేను చెప్తే మాత్రం, ఇంతింత బడ్జెట్ ఇంత పెద్ద సినిమాలు తీసుకోవడం ఫ్లాప్ అయిపోతున్నారు అని అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారని అర్థం. డెఫినెట్గా ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చి మనకి నచ్చేటట్టు తీస్తే పోవటం అనేది ఈ 48 ఏళ్లలో నేను ఎప్పుడు చూడాలి. మనకి నచ్చి చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ చేసింది ఎక్కడా వేస్ట్ అవటం అనేది నేను ఇంతవరకు చూడాలి. ఇప్పుడు మీరు రాబిన్ హుడ్ని అంతా ఎంజాయ్ చేశారు కాబట్టి మేము ఒక మంచి సినిమాని చూడబోతున్నాం. అండ్ వెంకీ గారికి ఇంకొక హిట్, థ్యాంక్ యూ సో మచ్.